నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి అంశాన్ని చూసాం ఎక్కడ చూసినా కూడా ఒక నినాదం వినబడుతుంది అప్పుడే రేవంత్ సర్కార్ ఇంత వ్యతిరేకత ఎందుకు మూటగట్టుకుంది అనేది సంచలనంగా మారిపోతుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అసలు ఏం జరుగుతుంది కేసీఆర్ పరిపాలన వద్దనుకున్న ప్రజలు మళ్ళీ కేసీఆర్ రావాలని ఎందుకు అనుకుంటున్నారు వాస్తవ కోణాలన్నింటిని కూడా ప్రతిరోజు సోషల్ మీడియా మాధ్యమాలలో చూస్తున్నాం నిజానికి ఏం జరుగుతుంది అనేది కూడా చూస్తున్న పరిస్థితి దీంట్లో భాగంగా సోషల్ మీడియాలో నేను తరచుగా కొన్ని అంశాలు చూస్తున్నా అసలు ఏంటి మహిళలకు సంబంధించి మహిళా సంఘాలు ఉన్నాయా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో మహిళా సంఘాలను చూసాం మరి ఇప్పుడు ఆ మహిళా సంఘాలకు సంబంధించి పనిచేస్తున్నాయని ఆరా తీసే ప్రయత్నంలో ఒక మహిళా ఫైర్ బ్రాండ్ అనుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనునిత్యం రేవంత్ రెడ్డి చేసే ప్రతి తప్పిదాన్ని తన భాషలో ఎత్తి చూపెడుతుంది నిజానికి ఆ అవసరం ఏంటి ఎందుకంత అవసరం తెలంగాణ రాష్ట్రం అంటే ఇష్టమా లేకపోతే తెలంగాణ ప్రజలంటే ఇష్టమా లేకపోతే ప్రభుత్వ పాలన నచ్చకనా లేక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కాబట్టి ఆ విధంగా మాట్లాడుతుందా అనే అంశాలు ఎప్పుడూ నన్ను ప్రశ్నించాయి సో అదే ప్రశ్నల వర్షాన్ని కురిపించడానికి ఈరోజు వైఆర్ టీవీ స్టూడియోలో పవని గౌడ్ గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే ఎలా ఉన్నారు బాగున్నా ఏంటి తరచూ సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి అంటే ఇష్టమా కోపమా ఎందుకు తరచుగా వీడియోలు చేస్తూ వైరల్గా మారుతున్నాయి ఎందుకు చేయాల్సి వస్తుంది నాకు రేవంత్ రెడ్డికి ఏం గెట్టు పంచాయతీ లేదు ఓకే శత్రుత్వం ఉండడానికి ఇష్టం కూడా లేదు ఎందుకంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి హయాంలో తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందిందో చూసినాం కానీ ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నీళ్లకు కష్టమవుతుంది కరెంటుకు కష్టమవుతుంది ప్రతిదానికి రైతన్నలు గొడగొడ ఏడుస్తున్నారు మహిళలు ఏడుస్తున్నారు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి పిల్లలు హాస్టళ్లలో చనిపోతున్నారు అసలు 9.5 ఏళ్ల పాలనలో కనిపించిన ప్రగతి వికాసం ఈ 8 నెలలలోనే విధ్వంసం అయిపోయింది అంటే 10 సంవత్సరాల కాలంలో విధ్వంసం జరిగిందా అభివృద్ధి జరిగింది ఈ 8 నెలల కాలంలోనే ఎందుకు విధ్వంసం జరిగింది మరి పరిపాలన చేత కాక పరిపాలన మీద అవగాహన లేక పరిపాలన అంటే ప్రజల కోసం ప్రజలను సంతోషపెట్టాలి ప్లస్ ప్రజలు సంతోషంగా ఉండాలి ప్రజలకు కావాల్సిన బేసిక్ నీడ్స్ ఏ ఉన్నాయో అవన్నీ ప్రొవైడ్ చేయాలి ఇంకొకటి మన ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలి ఎట్ ఏ టైం ఉద్యోగాల విషయంలో కానీ అన్ని విషయాలలో కానీ ఇప్పుడు మనం ఎక్కడున్నాం ఎక్కడికి పోతున్నాం అసలు తిరోగమనమా పురోగమనమా తెలంగాణను ఎటు తీసుకుపోతున్నాం 10 ఏళ్ళ వెనుకకు తీసుకుపోతున్నాడు ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన చేస్తున్న అవగాహన లేని పరిపాలన మీద అవగాహన రాహిత్యంతో చేస్తున్న పనుల వల్లనే నేను రోజు ప్రశ్నిస్తున్నా నేను ప్రశ్నించడంలో మీకు ఏమన్నా తప్పు కనిపించిందా ఎందుకు ప్రశ్నిస్తున్నారు 10 ఏళ్ల సంవత్సరంలో ఇదే పావని గౌడ్ ప్రశ్నించిందా 10 ఏళ్ల సంవత్సరంలో ఇదే పావని గౌడ్ ప్రశ్నించింది అంటే ప్రశ్నించడం అంటే కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూపించింది కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక విధ్వంసం చూపిస్తుంది ఏం జరుగుతుంది కెనాళ్ళల్లో నీళ్ళు పోయినాయి అవి చూపించిన రిజర్వాయర్లో నీళ్ళు ఇంకిపోయినాయి అవి చూపించిన ఇసుక మాఫియా జరుగుతుంది అవి చూపిస్తున్నా అసలు ఆయన వచ్చి ఏం చేస్తా అన్నాడు ఏం ఇస్తా అన్నాడు ఏం ఇవ్వకుండా ఏం మారుస్తున్నాడు జనాలను ప్రజాపాలన అన్నాడు 6 గ్యారంటీలు అన్నాడు 13 హామీలు అన్నాడు 420 హామీలు ఇచ్చిండు జనాలకు 420 హామీలల్లా 6 గ్యారంటీలల్లా ఒక ఫ్రీ బస్సు తప్ప ఏదన్నా అమలు చేసిండా రేవంత్ రెడ్డి జనాలకు ఏం చేసిండు కేవలం 8 నెలల కాలం వాళ్ళకి సమయం ఇస్తే బాగుండేది అని ఎప్పుడు అనిపించలే మేము వచ్చిన తర్వాత డిసెంబర్ 9వ తారీఖు మేము వస్తాము రుణం మాఫీ చేస్తామని చెప్పిండు డిసెంబర్ 9వ తారీఖు అయిపోయింది ఆగస్టు 15 అని చెప్పిండు ఇప్పటి వరకు కూడా సరిగ్గా రుణం మాఫీ చేసింది లేదు రేపు ఆగస్టు 15 హరీష్ రావు గారిని కూడా ఆగస్టు 15 లోపు నేను రుణం మాఫీ చేస్తా ప్రతి రైతుకు 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి అని చెప్పి నువ్వు రాజీనామా చేయాలి అని చెప్పిండు ఆయన కూడా రాజీనామా చేయడానికి కూడా సిద్ధమైండు రుణం మాఫీ చేస్తే కానీ చేసిండా రేపు ఆగస్టు 15 ఎంతమందికి చేసిండు రుణం మాఫీ 100 రోజులల్లనే అన్ని హామీలను నెరవేరుస్తా అని చెప్పిండు ఏం హామీ 100 రోజులు ఎన్ని రోజులు అవుతుంది ఏం హామీలు నెరవేర్చిండు అంటే ఈయనకు అవగాహన లేక చెయ్యలేని అసలు ఆయనకు కూడా తెలుసు ఇవి అలవి కాని హామీలని ఆయనకు కూడా తెలుసు ఏదో అధికారంలోకి రావడానికి కేసీఆర్ గారి మీద తెలంగాణ అంతటా తిరిగి అప్పుల పాలైతుంది తెలంగాణ అప్పుల పాలు చేస్తున్నాడు కేసీఆర్ అని చెప్పి ఒక చిన్న పాయింట్ పవని గౌడ్ గారు మీరు సోషల్ మాధ్యమాలలో ప్రశ్నిస్తున్నారు ఓకే కరెక్ట్ ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా ప్రశ్నిస్తున్నారా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఒక నాకు బాధ్యత ఉందని ప్రశ్నిస్తున్నారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ వద్దు నాకు ఈ పార్టీ నచ్చదు నాది గులాబీ కండువా అని ప్రశ్నిస్తున్నారు నేను తెలంగాణ ప్రజల తరపున ప్రశ్నిస్తున్నా ఎందుకంటే నేను రాజకీయాలకి రావడమే మా నాన్న
2001 నుంచి టిఆర్ఎస్ పార్టీ అప్పుడు బీఆర్ఎస్ పార్టీలనే ఉండే, టీఆర్ఎస్ పార్టీలనే కార్యకర్తగా ఎదిగిండు, ప్రచార కార్యదర్శిగా ఉండే. మా నాన్న నేను రోజు అడుగుతుండే, ఎందుకు నాన్న ఇంత పిచ్చి, పోస్టర్లు వేస్తే పోయి పోలీసులు పట్టుకోబోతున్నారు, ఇవన్నీ మాకు తలనొప్పులు అవసరమా, ఎందుకు చేస్తున్నావు ఈ రాజకీయాలు, అది దాన్ని నేను అడుగుతుండే. తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయి బిడ్డ, తెలంగాణ వస్తే మన పొలంలకు నీళ్ళు వస్తాయి బిడ్డ అని చెప్పిండు. మాకు బావి లేదు, ఎక్కడ తవ్వినా కూడా బండ, 2 ఎకరాల పొలం ఉంది, హుజరాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామంలో. కాకతీయ కెనాల్ కిందనే మా పొలం ఉంటుంది. కెనాల్ నుంచి వెళ్ళి బావి తవ్వితే ఎక్కడ కూడా నీళ్లు పడతలేవు అనేసి కెనాల్ నుంచి మా నాన్న పైప్ లైన్ వేసుకున్నాడు. పైప్ లైన్ వేసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలా ఎప్పుడు 350 సంవత్సరానికి 350 రోజులల్లా కెనాల్ వచ్చింది లేదు. అట్లా రాకపోగా ఏం చేసినామంటే మేము దారకిచ్చేది, పాలకిచ్చేటోళ్ళము, లేకపోతే పైసలు పెట్టి నీళ్లు కొనుక్కునేటోళ్ళము. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మా డాడీ చనిపోయిండు 2009లా. మా నాన్న చెప్పిన మాట 2014 తెలంగాణ వచ్చిన తర్వాత మేము ఏదైతే దారకిచ్చేదో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ దారకివ్వకుండా మా పొలాన్ని మేమే వేసుకుంటున్నాం. ఎందుకంటే కెనాల్ రావడం వల్ల, ఎప్పుడు 24 అవర్స్ నీళ్లు ఉండడం వల్ల. ఇంకొక విషయము, రామన్న కూడా నాకు చాలా అభిమానించే నాయకుడు, నా అన్నయ్యగా నేను అభిమానించే నాయకుడు. నేను రాజకీయాలకు రావడానికి కూడా ఇదొక కారణము. సిరిసిల్ల ఉరిసిల్ల అనేసి ఊకే హెడ్లైన్స్ వస్తుండే. మా నాన్న రాజకీయ నాయకుడు కాబట్టి 2-3 పేపర్లు వస్తుండే, సిరిసిల్ల ఉరిసిల్ల అని హెడ్లైన్స్ వస్తుండే. ఎప్పుడు బతుకులు మారుతాయి వీళ్ళే, ఆ సిరిసిల్ల ఉరిసిల్ల పోయి ఎప్పుడు మంచి సిల్లాగా సిరుల సిల్లాగా మారుతుంది అని మా నాన్నని అడిగేది. ఒక మంచి విజన్ ఉన్న నాయకుడు వచ్చినప్పుడు, తెలంగాణ వస్తే ఒక విజన్ ఉన్న నాయకుడు వచ్చినప్పుడు ఉరిసిల్లా పోయి సిరిసిల్ల మారుతుంది బిడ్డ అని చెప్పిండు. అదే తెలంగాణ వచ్చిన తర్వాత రామన్న అక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత, తెలంగాణ రాకముందే రామన్న ఎమ్మెల్యే అయిండు, తెలంగాణ వచ్చిన తర్వాత ఉరిసిల్లాను సిరుల సిల్ల, జలాశయ సిల్ల, రిజర్వాయర్ల సిల్లాగా చేసిండు రామన్న. ప్రతి ఒక్కరికి, నేతన్నకు, రైతన్నకు, ప్రతి కార్మికులకు కానీ అందరికీ, కార్మిక కర్షకులకు అందరికి అన్ని సకల సదుపాయాలు. మీరు చెప్పింది కరెక్టే. అంటే తెలంగాణ రాష్ట్రం రావడం మన బతుకులు మారుతాయని మీరు చెప్పేస్తున్నారు. ఇప్పుడు డిసెంబర్ 9వ తారీఖున రుణమాఫీ చేయలే, మాకు అధికారంలోకి వచ్చాం, కాస్త సమయం కావాలి అని ప్రభుత్వం చెప్పింది. దాన్ని మనకు కట్టుబడి ఉందామా, వ్యతిరేకిస్తామా? కట్టుబడి అంటే రైతు రుణమాఫీ చేయడం అనేది హర్షించదగ్గ విషయమే. కట్టుబడే ఉంటాము, వ్యతిరేకిస్తాము ఎట్ ఏ టైం. అసలు ఆయన ఎవరికి చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎంతమందికి చేసిండు, ఎంతమంది రైతులకు రుణమాఫీ చేసిండు. అంటే డిసెంబర్ 9 నుండి ఆగస్టు 15కి వచ్చింది. ఇప్పటికి కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అది అవుతుందన్న నమ్మకం మీకు కనబడిందా? ఎందుకంటే విపక్ష పార్టీ ఇప్పటికీ కూడా అది కాదు. ఇంకొకటి ఏంటంటే ఈ రుణమాఫీ అనేది ఇప్పుడు రైతు బంధు ఆపి, ఈయన ఏదైతే వస్తే ఇస్తా అన్నాడు కదా రైతు భరోసా 15,000, అవి ఇవ్వకుండా రైతు బంధు పైసలు నాపి జూన్ నెల రాగానే రైతు బంధులు పైసలు పడుతుండే వానాకాలం సీజన్. ఇప్పటి వరకు కూడా రైతు బంధు పైసలు పడలేదు. రైతు బంధు పైసలు పడక, నీళ్లు సకాలంలో రాక ఇప్పటికీ నాట్లు వెనుకబడిపోయినాయి జనాలకు. అంటే ఈయన రుణమాఫీ చేసి రేపు ఏం రుణమాఫీ చేయడం మంచిదే, కానీ రుణమాఫీ చేసడంతో అయిపోతుందా? కేసీఆర్ గారు కూడా రుణమాఫీ చేసిండు లక్షలోపు రుణమాఫీ చేస్తూ కేసీఆర్ కిట్ ఆగలేదు, రైతు బంద్ ఆగలేదు, ఏ రైతు బీమా ఆగలేదు, కళ్యాణ లక్ష్మి ఆగలేదు. అదే కదా ఇప్పుడు ఎందుకు ఆగుతున్నాయి? పరిపాలన చేతగాక ఆగుతున్నాయి, అవగాహన రాహిత్యంతో ఆగుతున్నాయి. ఏ విధంగా ఏం చేయాలి, ఎట్లా సెట్ చేయాలి విపక్ష పార్టీగా ప్రశ్నిస్తున్నాం కదా ప్రతిదీ. మరి ఎక్కడ ఫలితం ఉంది? ఫలితం అంటే ప్రశ్నిస్తున్నాం ఎక్కడ. ఇప్పుడు గురుకులాలకు వచ్చినా కూడా మేమే ప్రశ్నించినాము, వాళ్ళు పోయి రివ్యూ పెట్టిండ్రు నిన్న. మీరు చెప్పింది వాస్తవం మేడం, నేను అంగీకరిస్తాను. ఇప్పుడు మీరు తెలంగాణ రాష్ట్రంలో అలవి కాని హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, అవి అమలు చేయలేకపోతుంది, మేము ప్రశ్నిస్తున్నాం అంటున్నారు. ఆ అలవి కాని హామీలు ఇస్తున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రజలకి ఎందుకు వివరించలేకపోయింది? ఎన్నికల ప్రచారంలోనే వాళ్ళు మాయలో ఉన్నారు. అప్పుడు మేము వివరించినాము, రేవంత్ రెడ్డి మాయలో పడ్డారు అప్పుడు. అప్పటికి ఎందుకు అట్లా అయిపోయింది అప్పుడు ఆ టైంలో, అంతే. ఇంకా అంటే తప్పు బీఆర్ఎస్ పార్టీదా లేకపోతే కాంగ్రెస్ అదృష్టమా? కాంగ్రెస్ అదృష్టం అనే చెప్పుకోవచ్చు. మా పార్టీ తప్పు ఏం లేదు, మా నాయకుడి తప్పు లేదు. మేము జనాలకి అంటే కేసీఆర్ గారు ప్రతి ఒక్క గ్రామానికి పోయి, ప్రతి ఒక్క కుటుంబం పోయి వేయండి ఓట్లు అని అడగరు కదా, ఇవి వచ్చినాయి అని చెప్పరు కదా. మా నాయకులు, మా కార్యకర్తలు, మా ఎమ్మెల్యేలు వాళ్ళ తగు రీతిలో వాళ్ళు కష్టపడలేకపోయినరు కావచ్చు, అందుకే మేము ఓడిపోయినాం అనుకుంటున్నాము. ఓకే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ 8 నెలల కాలంలో రేవంత్ రెడ్డి ఇంకో 4 సంవత్సరాలు పరిపాలిస్తారన్న నమ్మకం ఉందా? డౌట్.
అంటే ప్రభుత్వం ఉంటుందా? ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఎప్పుడైనా కూడా ముఖ్యమంత్రులు మార్చిన చరిత్రనే ఎక్కువ ఉంది. అదే రిపీట్ కాబోతుంది, డౌటే ఇంకా అది. రేవంత్ రెడ్డి అయితే పూర్తి స్థాయిలో 5 సంవత్సరాల పాటుగా అయితే సీఎంగా ఉండలేడు. ఎందుకంటే వాళ్ళ సీనియర్లు, వాళ్ళ గుద్దులాటలు వాళ్ళకే ఉన్నాయి. ఇంకొకటి, రేవంత్ రెడ్డి మీద పెద్ద ఎలిగేషన్స్ వస్తున్నాయి. కుటుంబ పాలన, అహంకారి, ఏం చెప్పినా వినట్లేదు అనేది ఎలిగేషన్స్ వస్తున్నాయి. వాళ్ళ సీనియర్స్ తోటి కూడా ఆయనకు ఫైటింగ్ జరుగుతుంది. అంటే క్లియర్ కట్గా మేడం, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కుటుంబ పాలన అని చెప్పారు. ఇప్పుడు వారి కుటుంబ సభ్యులందరూ కూడా అదే పని చేస్తూ ఉన్నారు కదా. ఎందుకు ప్రజల్లోకి మీరు తీసుకెళ్ళలేకపోతున్నారు అదే మాటను? కుటుంబ పాలన, కేసీఆర్ అనేది ట్యాగ్ లైన్ ఏ విధంగా ప్రజల్లోకి అయితే గ్రౌండ్ లెవెల్లో కూడా వెళ్ళిన పరిస్థితి. కానీ ఈ రోజు వాళ్ళ కుటుంబం మొత్తం చేస్తా ఉన్నారు, అన్ని విషయాలలో కనబడుతున్నారు. పోస్టర్ల కానుండి మొదలు పెడితే అమెరికా పర్యటనల దాకా. ఎందుకు మీరు ప్రజల్లోకి తీసుకెళ్తలేరు? ఎందుకు తీసుకెళ్తలేం? రోజు తీసుకెళ్తున్నాం కదా. 1000 కోట్లు పెట్టేదో కంపెనీ వాళ్ళ అన్నదే ఫ్రాడ్ కంపెనీ స్వచ్ఛ బయోటెక్. అది కూడా చూపించినాం కదా మా బీఆర్ఎస్ నాయకుడు క్రిషాంక్ గారు ప్రెస్ మీట్ పెట్టి కూడా వివరించిండ్రు. దాని మీద ప్రజల్లోకి కూడా వెళ్తుంది. అందరు ఇప్పుడు నేను వచ్చేటప్పుడు కూడా కొంతమంది సాఫ్ట్వేర్ పిల్లలు కలిసి, అక్క రామన్న లేని లోటు అనిపిస్తుంది, హైదరాబాద్ ఉండబుద్ధి అయితే లేదని అంటున్నారు. ఎందుకట్లా? ఐటీ జాబ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ క్రియేట్ చేస్తున్నాడు న్యూ జాబ్స్, ఎక్కడి నుంచో అసలు పెట్టుబడుల మీద ఆయన అమెరికాకు పోయిండు కదా. ఆ అమెరికాకు పోయిన విషయాన్ని, ఆ పెట్టుబడులది ఎంత తీసుకొచ్చిండు ఏందనేది ఒక శ్వేతపత్రం విడుదల చేయమని దమ్ముంటే, ధైర్యం ఉంటే. అంటే ఇప్పుడు పెట్టుబడులు అన్ని ఫేక్ అని మీరు ఆరోపిస్తున్నారు. ఫేకే మరి. వాళ్ళేమో 31,000 కోట్ల రూపాయలు తెచ్చినామంటారు, మీరేమో కేవలం అందులో నిజానికి 3,000 కోట్ల వరకు కూడా వాళ్ళు తెచ్చింది అవాస్తవమే. ఇంకా వాళ్ళు 3,000 కోట్ల వరకు కూడా తెచ్చింది అవాస్తవమే. మేము మా హయాంలో ఏవైతే కంపెనీలతో ఎంఓయూ చేయించుకున్నామో అవే కంపెనీలు మళ్ళీ మేము చేసుకుంటున్నామని చెప్తున్నారు. అంతే తప్ప ఏం లేదు. ప్రజల్లోకి కూడా తీసుకెళ్తున్నాము, తీసుకుపోతాము. తీసుకుపోయే బాధ్యత కూడా మా మీద ఉన్నది. ఇంకొకటి, మీరు ఇందాక కేసీఆర్ గారిది కుటుంబ పాలన అన్నారు కదా. కుటుంబ పాలన ఇప్పుడే కనిపిస్తుందా మీకు? తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ ఎత్తుకొని ఊరూరా వాడవాడ కవితక్క తిరిగినప్పుడు, తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు కుటుంబ పాలన కనిపించలేదా? రామన్న ఆయన ఐటీ జాబ్ను వదులుకొని యుఎస్ నుంచి వెళ్ళొచ్చి ఇక్కడ వంట వార్పు ప్రోగ్రాంలో నుంచి తెలంగాణ అంతటా తిరిగినప్పుడు, తెలంగాణ రావాలని కొట్లాడినప్పుడు కుటుంబ పాలన కనవలేదా? మరి హరీష్ అన్న కూడా కేసీఆర్ డే 1 నుంచి వెళ్ళి ఆయన కూడా ఉద్యమం చేసే రాజకీయాలకు వచ్చిండు, ప్రజాక్షేత్రంలో నిలబడి గెలిచిండ్రు. ఇంకా కుటుంబ పాలన ఇక్కడిది. వాళ్ళని ప్రజలు యాక్సెప్ట్ చేసిండ్రు కనుకనే వాళ్ళు ఇన్ని రోజులు అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రచారం మాత్రం అద్భుతంగా వాళ్ళు చేసుకోగలిగిల్లు, దాన్ని తిప్పికొట్టలేకపోయింది. రెండోది, ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధించిన సోదరులందరూ ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగానే ఉన్నారు. మొత్తం అందరూ రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఆ విషయాన్ని కూడా అదే స్థాయిలో ఎందుకు ప్రచారం చేయలేకపోతున్నారు అనేది నా ప్రశ్న. ప్రచారం చేస్తున్నాము, పోతుంది అని అయితే మేమైతే అనుకుంటున్నాము. జనాలకు అంటే మేము సోషల్ మీడియాలో ఇప్పుడు ధీటుగానే ప్రశ్నిస్తున్నాము, యూట్యూబ్ల ద్వారా కూడా ధీటుగానే ప్రశ్నిస్తున్నాము, ప్రజాక్షేత్రంలోకి కూడా పోతున్నాము. మా రామన్న పోతున్నాడు, హరీష్ అన్న పోతున్నాడు, మా నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అంటే ఇదివరకు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరు పోయి కూడా జనాలకు వివరిస్తున్నారు ఏం జరిగిందని. జనాలు కూడా మా దగ్గరికి వచ్చి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, ఏదో ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్న కథకొచ్చింది మాకు. ఈ రేవంత్ రెడ్డి పాలన ఎట్లా అంటే తెలంగాణ వెనుకకు పోయేటట్టున్నది, నీళ్లు లేవు, కరెంటు లేదు, ఏం చక్కగత్తలేదు, కేసీఆర్ ఉంటేనే మంచిగుండు అనేసి ప్రజలు కూడా అనుకుంటున్నారు. అంటే మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నిస్తున్న తరుణంలో సోషల్ మీడియా వేదిక ఏమైనా కేసులు నమోదైనా, బెదిరింపులు? ఇంకేం కేసులు నమోదు కాలేదు. బెదిరింపులు అయితే చాలానే వచ్చినాయి. ఆ బెదిరింపులల్లా కొడంగల్ నుంచి ఒక అబ్బాయి శ్రవణ్ అని కాల్ చేసి చాలా అంటే అబ్యూజింగ్ లాంగ్వేజ్ లా, తెలంగాణ మొత్తం బట్టలు లేకుండా తిప్పుతాం, నిన్ను పొట్టు పొట్టు దంచుతాము, చంపేస్తాము అనేసి, నాకు ఫోన్లో రికార్డ్ కాలేదు, అదే అట్లా అన్నాడు. అన్నాగానే రామన్న తెలిసింది ఆ విషయం. తెలియగానే రామన్న కాల్ చేసి మేమంతా ఉన్నాము, నీకేం కాదు అనేసి చెప్పిండ్రు. అంటే ఇప్పటివరకు కేసులు నమోదు కాలేదు. 8 నెలల కాలంలో మీరు 10 సంవత్సరాల పరిపాలనలో ఉన్నారు, 14 సంవత్సరాలు ఉద్యమ కాలంలో ఉన్నారు. మహిళా సంఘాలు ఈ పదం విన్నారా? 10 ఏళ్ల కాలంలో మీ మీద విరోచితమైన పోరాటం చేశారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. మరి ఎందుకు ఇప్పుడు కనిపిస్తలేరు? అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో మరి. అంటే ఇప్పుడే వచ్చింది కదా ప్రభుత్వము, 8 నెలలే అవుతుంది కదా. ఇప్పుడే అంటే 50,000 కోట్లు అప్పయింది కదా. మనం కూడా అప్పులు కట్టాలి కదా, మన బాధ్యత ఉంది కదా. అదే కదా, వాళ్ళు కూడా సందిగ్ధంలో ఉన్నారు. ఇప్పుడు ముందు పోరాటం ఉధృతం అయిపోతుంది. సందిగ్ధంలో ఎందుకు ఉండాల్సి వస్తుంది? ఎందుకంటే మీకు ఒక చిన్న ప్రశ్న, నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో లాకప్ డెత్ అయింది. తర్వాత ఒక దళిత మహిళకు 3rd డిగ్రీ, మళ్ళీ అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మనం వరుస సంఘటనలు చూస్తా ఉన్నాం. ఇన్ని జరుగుతా ఉంటే ఇక్కడ రాష్ట్ర హోంమంత్రి అయితే లేడు.
సో ఆ సంఘాలు పనిచేయాలి కదా. పనిచేయాలి ఎక్కడికక్కడ. అంటే ధర్నాలు రాస్తారోకలు అయితే జరుగుతున్నాయి. మొన్న మాకు అక్కడ దళిత సోదరికి అట్లా జరిగినప్పుడు సబితక్క వీళ్ళందరూ పోయి పరామర్శించిండ్రు. దాన్ని అందరి దృష్టికి తీసుకెళ్ళిండ్రు. రేవంత్ రెడ్డి సర్కారు వాళ్ళని సస్పెండ్ ఏదో సంథింగ్ చేసింది. అంటే ప్రశ్నిస్తారు, ఇంకా ముందు ప్రశ్నించబోతున్నారు మహిళా సంఘాలు కూడా అని నేను అనుకుంటున్నాను. అంటే ఈ 8 నెలల్లో ఇలా జరుగుతున్నప్పుడు ఒక మహిళగా మీకు ఏమనిపించింది? మహిళగా నిన్న ఒక అబ్బాయి పాము కాటుతో గురుకుల పాఠశాలలో చనిపోయిండు. వాళ్ళ అమ్మ ఏడుస్తుంటే చాలా బాధ అనిపించింది. ఇంకొకటి మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే కూడా రోజు అంటే మర్డర్లు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, కిడ్నాప్ కేసులు బుక్ అవుతున్నాయి. అంటే ఇదివరకు 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ గారి పాలనలో ఇంత దారుణంగా ఉండకపోతుండే. ఇవన్నీ చూస్తుంటే అసలు ఏమైంది, తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా శని పట్టిందా, దిష్టి తలిగిందా అనే విధంగా ఉన్నది. అంటే కేసీఆర్ లేని లోటు కనిపిస్తుంది. కుక్కల అసలు హాస్టల్ ఉంటే ఎలకల బెడదా, బయటకు వస్తే కుక్కల బెడదా. అసలు ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ రక్షణ ఉంది చెప్పండి? ఎవరికి రక్షణ ఉంది? గురుకులాల్లో విద్యార్థులకు రక్షణ లేదు, మహిళలకు రక్షణ లేదు, రైతన్నలకు రక్షణ లేదు, నిరుద్యోగులకు రక్షణ లేదు. ఏమన్నంటే ప్రజాపాలన అని అధికారంలోకి వచ్చిండ్రు. ప్రజలను నిర్బంధించే పాలనను తీసుకొచ్చిండ్రు. కంచెలు తీసేసినామని చెప్పారు. ఆ కంచెలు పెట్టేసే ఇప్పుడు నిరుద్యోగులను ఏ విధంగా కొట్టిండ్రో, ఏ విధంగా అరెస్టులు చేసిండ్రో, జర్నలిస్టు సోదరులను కూడా ఏ విధంగా కొట్టిండ్రో, ఏ విధంగా అరెస్టులు చేసిండ్రో మనం సోషల్ మీడియా ద్వారా కానీ వార్తలలో కానీ మనం చూసినాం కదా. వాళ్ళు ఏం పాలన తీసుకొస్తున్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం పట్టిస్తున్నారు, అంతే, ఏం లేదు. అది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇక ముందు అంధకారంలోకి వెళ్తుంది అనేది మీ నోట్ వచ్చింది. దాంతోపాటు చాలా చోట్ల కూడా వింటున్నాం. ఎందుకు అంటే దీంట్లో ముఖ్యమంత్రి పరిపాలన చేయలేకపోయినా కూడా మంత్రులు కూడా మాజీ మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు ఉన్నారు కదా. నిజంగా ఇక భవిష్యత్తులో మరొకసారి అంధకారంలోకి వెళ్తుందా? వెళ్తుంది ఖచ్చితంగా. మీకు ఇప్పుడు తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో మీరు పోరాటం చేసిన సమయంలో పరిపాలన అయితే చూసారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఇక్కడ పూర్వ వైభవం తీసుకొస్తాం, ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తాం, దీని మీద మీ స్పందన ఏంది? ఇప్పుడు శిష్యుడి కోసము తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. శిష్యుడు ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి, గురువు గారు వస్తా అనేసి ఇక్కడికి ట్రయల్స్ చేస్తున్నాడు. కానీ తెలంగాణ ప్రజలు బహుచైతన్యవంతులు. ఏవైతే ట్యాగ్ లైన్లతోటి మనం తెలంగాణను తెచ్చుకున్నామో ఆ ట్యాగ్ లైన్ల అంటే మనల్ని మళ్ళా కించపరచడానికి, అంటే మనకు పరిపాలన చేతకాక వాళ్ళొచ్చి మన మీద పెత్తనం చేయడానికి ఎట్లా జీర్ణించుకుంటారు తెలంగాణ ప్రజలు? అసలు జీర్ణించుకోరు, వాళ్ళను యాక్సెప్ట్ చేయరని మేము అనుకుంటున్నాము. నాయకులు వెళ్తే అసలు నాయకులను ఎవరు నమ్ముతున్నారు చెప్పండి? పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నేను బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టను అని చెప్పి చాలా మంది చెప్పారు. అట్లా చాలా మంది చెప్పిండ్రు. జనాలు కూడా చూస్తున్నారు, వింటున్నారు వీళ్ళ టాక్టివ్స్, వీళ్ళ మాటలు. అంటే అధికారం కోసం బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టుగా ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి పోతున్నారు. వీళ్ళు ప్రజలకు చేసేది ఏం లేదు. అంటే చాలా మంది మీ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. అప్పుడు సందర్భంలో చాలా మంది అంటే మీ పార్టీ కార్యకర్తలు కూడా డైలమాలో పడ్డ పరిస్థితి. అంటే నిజంగా ఇలాంటి పరిణామం వస్తుందని ఊహించిన పార్టీ నుంచి ఊహించినాం, ఫస్టే ఊహించినాం. అందరు వెళ్తారని అందరు వెళ్తారని వెళ్తారని ఊహించినాము, ఊహించినట్టే జరిగింది. అంటే మనకు చీకటి వచ్చినప్పుడే మన బతుకులల్లా ఎవరుండి భరోసా ఇస్తారో వాళ్ళే రియల్, ఇంకా వాళ్ళే శాశ్వతం. ఇంకా ఇప్పుడు కేసీఆర్ గారు అధికారంలో లేరు. అధికారం లేకపోతే మీరు ఆయనను వదిలిపెట్టి, మీకు రాజకీయ భవిష్యత్ ఇచ్చిన, జీవితం ఇచ్చిన ఆయనను వదిలిపెట్టి మీరు వేరే పార్టీలకు ఏంటంటే రేపు ఆ పార్టీ కూడా అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ మీరు వేరే పార్టీలోకి పోరని ఎట్లా అనుకుంటారు? అంతే కదా. అలాంటి వాళ్ళు రాజకీయాలకు అనర్హులు. అసలు వ్యాపారవేత్తలు, బిజినెస్ల కోసం వచ్చేటోళ్ళు, వాళ్ళ స్వలాభం కోసం వచ్చేటోళ్ళు రాజకీయాలకు రావద్దు. యువత ఇప్పుడిప్పుడే రాజకీయాల వైపు చూస్తున్నది. మనం ఏం చెప్తున్నాం, సందేశం ఏం ఇయ్యదలుచుకున్నాము అంటే ఈ వీళ్ళే ఇంకా వాళ్ళ వ్యాపారాలు పెరగాలి, వాళ్ళు పెరగాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు పెరగాలి, ఇక వాళ్ళే రాజకీయాలలో ఉండాల. అంటే ఇప్పుడు తెలంగాణలో పూర్తి స్థాయిలో రాజకీయం ఒక ఎత్తు అయితే మద్యం వ్యాపారంతో టార్గెట్లు కూడా 50 లక్షల టార్గెట్లు అనేసి పెట్టి గత ప్రభుత్వం ఏమో తాగుబోతు రాష్ట్రం అన్నారు. మరి ఇప్పుడు ఏం ట్యాగ్ లైన్ ఇస్తారు మీరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి తాగుబోతు రాష్ట్రం అని పెడతాం. ఇంకేంది, గత ప్రభుత్వాన్ని ఎంత నిందించిండు. అక్క చెల్లెమ్మలు పెన్షన్ డబ్బులు తెచ్చుకొని వస్తే కూలికైకిల్ పైసలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఈ కేసీఆర్ గారి పాలనల
ఈ రేవంత్ రెడ్డి అన్న ముచ్చట. కేసీఆర్ పాలనలో తెలంగాణ మొత్తం తాగుబోతుల రాష్ట్రం చేసిండ్రు. మేము వచ్చిన తర్వాత బెల్ట్ షాపులను బంద్ చేస్తాం, బార్ షాపులను బంద్ చేస్తాం, టైం లిమిట్లు పెడతాము, అసలు అంటే బ్రాండీ షాపులను కొంత మొత్తంలో ఎత్తేస్తాము అని చెప్పిండ్రు. ఎక్కడ ఎత్తేసిండ్రు? ఎక్కడ బెల్ట్ షాపులను తీసేసిండ్రు? ఏ గ్రామాలలో బెల్ట్ షాపులను తీసేసిండ్రు? ఎవరు అసలు ఇదివరకు ఎంత తాగేటోళ్ళు ఇప్పుడు ఎంత తాగుతున్నారు? అంటే ప్రభుత్వాలు మారిన తర్వాత విపక్షంలో ఉన్నప్పుడు అద్భుతంగా చెప్తున్నారు, అధికారంలోకి రాగానే వాళ్ళు చెప్పిన మాటలన్నిటిని మర్చిపోతున్నారు. అవును, అంతే. ఇంకా ఏంటిది ఆ టాటూ? ఏంటి? కేసీఆర్. ఎందుకు? నాకు పిచ్చి బాప్ అంటే. తెలంగాణ తీసుకొచ్చిండు కాబట్టి. తెలంగాణ తీసుకొస్తే పచ్చబొట్లు వేసుకోవచ్చు ఎవరైనా. మీకు కూడా వేపిస్తా. వేపిస్తా. ఎందుకు? ఏ సందర్భంలో వేసుకున్నారు అది? ఓడిపోయిన తర్వాత తన బర్త్డేకి వేసుకున్నారు. అదేంది, గెలిచినప్పుడు నాయకుడి దగ్గర మెప్పు పొందడం కోసం ప్రయత్నం చేస్తారు కదా. అంటే నాకు అధికారంతో సంబంధం లేదు. బాపు అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన ఎప్పుడు రారాజే తెలంగాణకు. తెలంగాణ తీసుకొచ్చిండు. తెచ్చిన తెలంగాణను 10 ఏండ్ల పాలనలో ప్రగతి రథంలో దేశంలో నెంబర్ 1 చేసిండు. అది చాలు నాకు ఈ టాటూ వేసుకోవడానికి. ఆయనకు సీఎం కుర్చీ, అసలు ఆయనకు సీఎం కుర్చీ ఎందుకు? ఆయన ఎక్కడుంటే అక్కడనే ఆయన రాజు. రాజకీయ ప్లాన్ ప్రకారం అది వేయించిలా లేకపోతే? ప్లాన్ ఏం లేదు. నాకేం ఇచ్చినా ఇయ్యకున్నా నేను ఎప్పుడు ఇంతే, చచ్చే వరకు నాతోనే బాపు. బీఆర్ఎస్ పార్టీ అంతే. ఇంకా నేను రాజకీయాలకు బీఆర్ఎస్ పార్టీలనే వచ్చిన. మా నాన్న ఫస్ట్ కాంగ్రెస్ ఉండే, అంటే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ లేకముందు, తర్వాత టీఆర్ఎస్ పార్టీ. మా నాన్న టీఆర్ఎస్ పార్టీలనే ఉన్నాడు. నేను కూడా ఎప్పటికీ నేను చచ్చే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీలనే ఉంటా. అంతే. ఇంకా రైట్. ఇప్పుడు ఫైనల్ గా తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏం చెప్తారు పవన్ గౌడ్ తరపున? తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరైతే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు అని చెప్పిండ్రో, కేసీఆర్ గారి మీద నిందారోపణలు చేసిండ్రో తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగి, అవన్నీ తప్పు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తుంది ఈ రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసంలో పెట్టబోతుంది ఈ రేవంత్ రెడ్డి. మీకు అందరికీ అర్థమైపోయింది ఈ రేవంత్ రెడ్డి పరిపాలన చేత కాదు, పరిపాలనకు అనర్హుడు అని అర్థమైపోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో 60 ఏండ్లు తెలంగాణ ఎంత దగాబడ్డదో, ఎంత గోసపడ్డదో, నీళ్ల కోసము కరెంటు కోసము ఎన్ని తిప్పల పడ్డమో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కేసీఆర్ వచ్చిన తర్వాత నీళ్ల తిప్పల వేయింది, కరెంటు తిప్పల వేయింది, రైతన్నల ఆత్మహత్యలు, నేతన్నల ఆత్మహత్యలు, ఆకలి చావులు అన్నీ తగ్గిపోయి దేశంలోనే నెంబర్ 1 స్థానానికి ఎదిగినాం. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నేతన్నల రైతన్నల ఆకలి చావులు చూస్తున్నాం, గురుకులాల్లో పిల్లల చావులు చూస్తున్నాము, నిరుద్యోగుల మీద లాఠీ ఛార్జీలు చూస్తున్నాము, దౌర్జన్యాలు చూస్తున్నాము, మహిళల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు, కిడ్నాప్ కేసులు చూస్తున్నాము. బయటికి పోతే కుక్కలు కరుస్తున్నాయి, లోపల ఉంటే ఎరుకలు కరుస్తున్నట్టుగా ఉంది ఈ ప్రభుత్వము. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారే శ్రీరామ రక్ష. తెలంగాణ కోసం తెచ్చిండు, తెలంగాణను తీసుకొచ్చిండు, తెలంగాణను దేశంలో నెంబర్ 1 స్థానాన్ని చేసిండు. కానీ ఈ ఢిల్లీ జాతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి రెండూ కలిసి బాపు కేసీఆర్ గారి మీద కుట్రవన్నే ఆయనను కుర్చీలోకి గద్దె నుంచి దింపిండ్రు. ఈ ఆంధ్ర వాళ్ళు మళ్ళా మన మీద పెత్తనం చేయడానికి వస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. చూసిరు కదా, మొట్టమొదటిసారిగా వైఆర్టీవీ స్టూడియోలో పావని గౌడ్ని కూర్చోబెట్టిన. ఏంటి అంటే వాస్తవం అవాస్తవాలు ఏంటి మీకు 2 మాటలలో తెలిపోతుంది. ఇక మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైఆర్టీవీ.